నేను ఇంటర్మీడియేట్ చదువుతున్న టైంలో యాంటీ రిజర్వేషన్ స్ట్రైక్ జరిగింది దేశవ్యాప్తంగా. మేమప్పుడు నేషనల్ కాలేజీలో చదివేవాడిని. మా కాలేజీ అక్కడ ఫస్ట్ ఏమో మొగలరాజపురంలో ఉంది. మా ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్‌లో క పటమట్లో ఉండేదనమాట. పటమట లంకలో. ఆ గర్ల్స్ స్కూల్ ఎదురుగుండా పొలాల్లో పెట్టారనమాట. అప్పుడు 45 రోజుల సమ్మె జరిగింది. విద్యార్థుల సమ్మె. నేను ఆ సమ్మెలో పార్టిసిపేట్ అంటే నాకు పార్టిసిపేట్ చేయడానికి ఏం లేదు. నేనేం నినాదాలు చేయడానికి ఏ యూనియన్‌లోనూ లేను. అయితే క్లాస్‌లో అందరూ ఎళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ ఎళ్లి క్లాస్‌లో కూర్చునేవాడిని. ఎందుకంటే అప్పుడు బస్ పాసులు లెక్క పొద్దున పూట బస్సుకి వస్తే మళ్ళీ మధ్యాహ్నమే వెనక్కెళ్ళాల. పొద్దున వెళ్ళేటట్టు సాయంత్రం రిటర్న్ అయ్యేటట్టు అందులో రాసుంటది. లేపోతే మధ్యలో వాడు ఎక్కనియ్యడు. డబ్బులు పెట్టుకునే ఇది లేదనమాట. అందుకని ఉండిపోతే మాస్టార్లు ఒక గంట తర్వాత ఈళ్ళందరూ ఎళ్ళిపోయాక ఉద్యమాలు వచ్చి చూసేవాళ్ళు. "యారు నువ్వెక్కడున్నావేంటంటే" "సార్ ఇట్లాగా" అంటే మరి ఏమన్నా చదువుకుంటున్నావంటే, "ఏదైనా సార్ కొన్ని డౌట్లున్నాయి మీరేమన్నా చెప్తే బావుంటదంటే" ఆ మాస్టారు చెప్పడం బిగిన్ చేశారు. అట్లాగా వన్ బై వన్ నాతో పాటు ఇంకో 5, 6 అట్లాగా దాదాపుగా ఒక 20 మందిని కూర్చోవడం బిగించారు. అది మిగతా యాజిటేటర్‌లకు కోపమొచ్చి మాతో ఆర్గ్యుమెంట్‌కి దిగారు. "కాలేజీ మొత్తం సమ్మంటే నీ మూలంగా కాలేజీకి అటెండెన్స్ పడుద్ది" అని చెప్పి కొట్టడానికొచ్చారు. నేను అడిగా అనమాట. "అన్నా నేను రిజర్వేషన్ లేనోడినే. నేను ఓసీనే. నాకు రిజర్వేషన్ రాదు. కానీ నువ్వు చేసే యాజిటేషన్ వల్ల నాకు చదువు ఈ 40 రోజులు ఆగిపోద్ది. 45 రోజులు సమ్మంటున్నావు నువ్వు. నేను ట్యూషన్ చెప్పించుకునే స్తోమత లేదు. మిగతా వాళ్ళు ఇప్పుడు మీరందరూ ట్యూషన్‌లకి పోతారు. నాకు ట్యూషన్ కూడా చెప్పించుకునే స్తోమత లేదు. నేనేం చేయాలన్నా? అయన్నీ నాకనవసరం" అని చెప్పి మీదకొచ్చింది. సరే అప్పుడు జరిగిన గొడవలు నాకు. ఎందుకు చెబుతున్నా అంటే అర్థం ఉండాల ఒక ఉద్యమం చేసేటప్పుడు. నాకు తెలుసు రిజర్వేషన్‌లు ఎత్తేయరు. ఇంకో 100 ఏళ్ళైనా ఎత్తేయరు. మోడీ గాదు, యోగి ఆదిత్యనాథ్ గాదు ఎవడొచ్చినా ఎత్తేయరు. ఎందుకు అంటే ఒకసారి అలవాటు చేసినటువంటి దాన్ని ఎత్తేస్తే ప్రయోజనం పొందేవాళ్ళు, ప్రయోజనం పొందని వాళ్ళు ఉద్యమం వేరు, ప్రయోజనం పొందేవాళ్ళ ఉద్యమం వేరు. ప్రయోజనం పొందేవాడు అంటే నోటి దగ్గర ముద్ద పోయిందంటే వీళ్ళు ఊరుకోరు. నువ్వు గూడా మాతో సమానంగా వచ్చావంటే ఒప్పుకోరు. బాధితులనే చూపెడతారు. కాబట్టి ఇక ఇది ఇప్పట్లో పోదనేది నేను గ్రహించేశాను. వదిలేసేయమన్నాను. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం అట్లాగే ఉందక్కడ. మనం పరిష్కారం ఉందా? అందరికీ ఉద్యోగాలు ఎవడిస్తాడు? ప్రభుత్వం ఇస్తదా? రష్యా, చైనాల్లోనే లేదు గదా! ప్రైవేట్ ఉద్యోగాలున్నాయి గదా! మన దగ్గర ప్రైవేట్ ఉద్యోగాలు కుప్పలు తెప్పలు. పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోస్తే 15,000 ఇస్తున్నారు. పని చేయడానికి మనిషి దొరకట్ల. రిలయన్స్, డీమార్ట్ బోర్డులు పెట్టుంటున్నాయి. మా దగ్గర మనుషులు కావాలి మొర్రు అని. మనుషులు దొరకట్ల. తక్కువేం కాదు జీతం 10, 15,000. ఆ పైన పెరుగుతది గూడా. ఒక హాస్పిటల్‌లో ఎంబీబీఎస్ చేసిన డాక్టర్‌కి 25,000 ఇస్తుంటే, సీనియర్ నర్స్‌కి 30,000, 40,000 ఇస్తున్నారు. కాబట్టి రకాలుంటాయి. కష్టపడే కొద్దీ నడుస్తా ఉంటది. అసలేమీ లేకపోతే పోరాడదాం. ఉన్న వాటిట్లో దిగి ఎదగడం అన్నటువంటిది ఒక లక్షణం. అది వదిలేసి ఏదో ఒక కారణంతో ఉద్యమాలు చేస్తూ ఇళ్లల్లో అమ్మాబాబులు సంపాదించి పెడుతున్నారు గాబట్టి, ఖాళీగా కూర్చొని ఏదో ఒక ఉద్యమం చేద్దాం, నాయకులమైపోదాం అనుకునేటటువంటోళ్ళ స్వర్గంగా మారుతోంది ప్రస్తుతం జంతర్ మంతర్ కాక్రోచ్ జనతా పార్టీ కార్యక్రమం.